అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ముందుంచడం కోసం ఇలా రావడం జరిగింది. ఆహ్, ఈ నెల 8వ తారీఖు నాడు మన ప్రధాని మోడీ గారు చేసిన ప్రతిపాదనతోటి ఒక భూకంపం వాతావరణం నెలకొల్పింది. తర్వాత ఏంటంటే భూకంపం వస్తే ఒక గంట దాని ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఒక గంట, 2 గంటలు ప్రజల్లో భయాందోళనలు అలాగే నిలబడతాయి. కానీ ఈ ప్రకంపనలు ఎట్లా తయారయ్యాయంటే రోజుకో రకమైన చిత్రమైన రూపాలను దాలుస్తూ పోతోంది. దీంతోటేంటంటే దీంట్లో కారణం ఏంటంటే ఆహ్, దాంట్లో మెయిన్‌గా ఆయన కాజ్ ఏం చెప్పాడంటే నేను సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపాదన చేయట్లేదు. ఈ కరప్షన్‌ని రూపుమాపడం కోసమని, బ్లాక్ మనీని అంతరింపజేయడం కోసమని నేను ఈ ప్రతిపాదన చేశాను అని అన్నాడు. నిజంగా ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. చాలా డేర్ నిర్ణయం అని అందరూ ఒప్పుకోక తప్పదు. అయితే ఏంటంటే సామాన్యుడిని ఇబ్బంది పెట్టడం దీంట్లో ముఖ్య ఉద్దేశ్యం కాదని ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత, ఆ మాటను పక్కన పెట్టేసేసి మనం అందరం చిన్నవాడి కాడ నుంచి పెద్దవాడి దాకా పరుగులు పెడుతూ ఉండడం మొదలుపెట్టారు. బ్యాంకుల దగ్గర అదే క్యూలు, ఏటీఎంల దగ్గర అదే క్యూలు. తర్వాత ఎవరి అకౌంట్‌లో మన దగ్గరున్న ధనాన్ని డిపాజిట్ చేసేస్తే మనం సేఫ్‌గా ఉంటామని ఆలోచన తప్ప, అసలు డిపాజిట్ ఏంటి? మన దగ్గరున్న డబ్బులేంటి? అసలు దానికి లీగాలిటీ లేకుండా ఏమైపోతుంది? మన కష్టార్జితమైనప్పుడు మనకు లీగాలిటీ లేకుండా చేయడానికి ఎవరికి హక్కుంది? అనే ఆలోచన ఏ ఒక్కరు చేయకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాంది. బాధ కూడా కలిగిస్తాంది. ఇంకోటేంటంటే ఇవాళ డెమోక్రటిక్ కంట్రీలో మనం అందరం కంట్రిబ్యూట్ చేసినప్పుడు మాత్రం ప్రజల నుంచి ఆర్థిక సహకారం పొందినప్పుడు మాత్రమే ఏ దేశమైనా ప్రజలకి తగినంత వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయగలుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ మనమందరం ఏం చేస్తున్నామంటే ఏదో మనం మనం సంపాదించిన డబ్బులో మొత్తం అంతా దేశానికి దోసిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఏంటంటే మన కష్టాన్ని దాచుకుంటం జరిగితే ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతోటి ప్రజల్లో ఒక రకమైన భావన కలిగి ఏమవుతుందంటే మన సంపాదనని పూర్తిగా బహిర్గతం చేయటం అంటే ఇవాళ బ్లాక్ మనీ అంటే అర్థం ఏంటంటే ఆహ్, అదర్ వేలో మీకు డబ్బులొచ్చినట్టే కాదు. కరప్షన్ ద్వారా డబ్బులొచ్చినట్టు అంత మాత్రం కాదు. ఎందుకంటే దీంట్లో ఒక చిత్రమైన విషయం మీరెవరు గ్రహించకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అయితే నేను ఈ సందర్భంగా నేను మీకో విషయం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్‌కెళ్ళకపోతే మారం చేస్తామంటే కాసేపు బుజ్జగిస్తారు. దాని తర్వాత కూడా ఇనకపోతే చేతికొచ్చిందో తీసుకొని 4 వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత అట్లనే పరుగు పెట్టు స్కూల్‌కెళ్తాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత దెబ్బలు తింటూనే స్కూలుకి పోతాడు. తర్వాత అట్లా దెబ్బలు తిని చదువుకున్న వాళ్ళు ఇవాళ చాలా మంది పైకి ఉన్నత స్థానంలో ఉన్నోళ్ళని మనం ఎంతో మందిని చూస్తుంటాం. అట్లనే ఏంటంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ క్యాడర్‌లో ఉన్న మనిషి ఆయన మోడీ గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఆయన మన మన దేశ ప్రజలందరికీ తండ్రితో సమానమైన వ్యక్తి అని నేను ఆయన దీన్ని సంబోధిస్తాను. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లల యొక్క శ్రేయస్సునే కోరతాడు తప్ప, నా పిల్లలు నాశనం అయిపోవాలి, నా పిల్లలు వ్యసనపరులవ్వాలి, ఎందుకు పనికిమాలినోళ్ళుగా తయారు కావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అట్లనే దేశ ప్రధాని స్థానంలో ఉన్నోళ్ళు కూడా నా దేశ ప్రజలు నాశనం కావాలని కోరుకోరు. వాళ్ళ అభివృద్ధి కావాలి. మన దేశం యొక్క ఉన్నతిని ఇంకా ఇంకా పెంచాలని కోరుకుంటారు. అయితే ఏమవుతుందంటే మీకు ఇవాళ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించిన సంపాదన ఇంకోటి గమ్మత్తేంటంటే ఏ రోజు చూసినా కూడా ఇయాల నవంబర్ నుంచి మార్చి వరకు ఎక్కడ చూసినా చాయ్ స్టాల్‌లో చూసినా, బార్ షాపుల్లో చూసినా ఒకటే కామెంట్ చేస్తూ ఉంటారు. నా సంపాదన మొత్తం వీళ్ళకి ట్యాక్స్‌లు కట్టడమే సరిపోతుంది. వీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటున్నారు అని ఈ మాట. తర్వాతేంటంటే మా పక్కింటాయన 10 అంతస్తులు బిల్డింగ్ ఏశాడు. ఆయన ఏ ట్యాక్సు కట్టట్లేదు. కానీ మేము ఉద్యోగులమే దొరికామనే బాధ వ్యక్తపరచడం సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. ఎందుకంటారా? ఇప్పుడు మంచి వాటిని పోల్చుకోవాలి. దాని ప్రకారం మన నడవడిక ఉన్నప్పుడు రేపొద్దున మిమ్మల్ని చూసి కూడా నలుగురు మారే అవకాశం ఉంటుంది. అంతేగాని చెడ్డవాడి బాటలో మనం నడిచినప్పుడు మనం డెఫినిట్‌గా అంతకంటే వరస్ట్‌గా తయారవుతాం. అది ఎవరు కూడా ఆ సిద్ధాంతాన్ని ఎవరు గ్రహించట్లేదు. ఎవరు ఫాలో కావట్లేదు. అయితే ఇంకోటేమవుతుందంటే మీకు ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మోడీ గారు ఏమన్నారంటే
కొన్ని కోట్ల రిటర్న్స్ అంటే ఫైల్ చేయాల్సిన వాళ్ళు, ఎందుకంటే ఇన్కమ్ మీకు ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారండి. మీకు నెలకి 20,000 రూపాయలు మీ సంపాదన ఉన్నా కూడా మీరు రూ. 10 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. మిగతాది ఏమాత్రం తర్వాత ఏంటంటే మీరు సేవింగ్ చేసుకోండి, దానికి మా సహకారం ఉంటుంది. ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఇల్లు కట్టుకోండి, దానికి మా సహకారం ఉంటుంది. అమ్మా నాన్న రోగపీడితులైతే వాళ్ళ వైద్య ఖర్చులకు మా సహకారం ఉంటుంది. అంటే ఏ విధంగా సహకరిస్తున్నారు? మనకు వాళ్ళేమి డబ్బులు మనకు పంపించట్లేదు, మన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయట్లేదు. కానీ ఏంటంటే మీరు సేవింగ్ చేసుకుంటే మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. నా బిడ్డ బాగుపడతాడనే ఆలోచన తండ్రికి ఎట్లా ఉంటుందో, మన దేశ ప్రధానికి కూడా అదే ఉంటుంది. అట్లనే సేవింగ్ చేసుకున్న దాంట్లో మీకు రిబేట్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి అంతమందం గవర్నమెంట్ మీకు ఇస్తున్నట్టే లెక్క. మన అకౌంట్‌లో పడాల్సిన అవసరం లేదు. మీరు కట్టిన డబ్బులో రాయితీ మీకు వస్తున్నట్టే లెక్క. అట్లనే అమ్మా నాన్న గనక రోగపీడితులైతే వాళ్ళ వైద్య ఖర్చుల్లో కూడా వివిధ సెక్షన్ల ద్వారా మనకి డిఫరెంట్ సెక్షన్ల ద్వారా మనకు కూడా ఒక రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినట్టే. అట్లనే పిల్లల చదువుల్లో కానివ్వండి, అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతున్నారు వాళ్ళు. అయితే ఇదేమీ మనం గ్రహించట్లేదు. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే, చాలా మందికి ఈ రోజు కూడా తెలియని విషయం ఏంటంటే, దాదాపు 30, 40 లక్షల రూపాయలు సాలరీ సంపాదించి ఇప్పుడు నేను ఉద్యోగం గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోను. ఎందుకంటే బాగా ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా మినిమమ్ ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, వాడు కాస్త పెద్దవాడిగా కాస్త నేను ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతోటి ఇలా మాట్లాడాల్సొస్తుంది. బిజినెస్ పీపుల్ గురించి మర్చిపోదాం, గోల్ గురించి మర్చిపోదాం. అసలు ఉద్యోగులు మీరేం చేస్తున్నారో మీరు మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమానికి నేను ముందుకొచ్చాను. అయితే ఏమవుతుందంటేనండి, ఎంతకాడికి ఏదో ఆప్షన్స్ వాడుకున్న తర్వాత టీడీఎస్ ఎంప్లాయర్ కట్ చేస్తాడు కాబట్టి, అమ్మ ఈ సంవత్సరం తిట్టుకుంటూనే నాకు నా టీడీఎస్ కట్ అయిపోయింది, ఇంకా నాకు ఏ బాధ్యత లేదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని గమ్మున ఊరుకుంటున్నారు. అయితే ఏమవుతుందంటే అనాదిగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు 3% ఉన్నది ఇవాళ 5%కి రేజ్ అయింది. 135 కోట్ల జనాభా గల మన మన దేశంలో ఓన్లీ 5% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ మరి ఎగవేత కార్యక్రమంలో ఉన్నారా అంటే అది కూడా కాదు. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళకి సంపాదించిన ఇన్‌కమ్‌లో టీడీఎస్ రూపంలో గవర్నమెంట్‌కి జమ అవుతాంది. కానీ టీడీఎస్ రూపంలో నేను ఇస్తున్నానని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని ఉద్యోగి ఇయాల కోల్పోతున్నాడు. ఎందుకంటే టీడీఎస్ అనేది టాక్స్ కాదు. ఎందుకని ప్రతి ఒక్కడు ఏంటంటే నా టాక్స్ కట్ చేసేసుకున్నారు, యాజమాన్యం కట్ చేసుకుంది. దేర్ ఈస్ నో నెసెసిటీ టు ఫైల్ మై ఇన్కమ్ టాక్స్ రిటర్న్ అనుకుంటున్నారు కానీ టీడీఎస్ ఈస్ నాట్ ఏ టాక్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు పీఎఫ్ మీరు కట్టుకోవచ్చు, సేవింగ్ మీరు చేసుకోవచ్చు. కానీ మీ ఎంప్లాయర్ పీఎఫ్ మీకు కట్ చేసి, మీ సాలరీలోంచి కట్ చేసి, ఆయన కూడా కొంత కలిపి జమ చేస్తున్నాడు. అయితే దానికేమో మీరేమి మాట్లాడట్లేదు, ఫైట్ చేయట్లేదు. నా సాలరీలో మీరెవరు కట్ చేసుకోవడానికి నేను కట్టుకుంటాను అనట్లేదు. కానీ అట్లనే రేపటి రోజున గవర్నమెంట్‌కు మీరు సంపాదించిన సంపాదనలో మీరు ఇవ్వాల్సిన కంట్రిబ్యూషను టాక్స్ రూపంలో మీరు రేపొద్దున బాధపడకుండా ఉండటం కోసం ముందుగానే మీ సంపాదనలోంచి కాలిక్యులేట్ చేసి మీకు ఇవ్వాల్సిన ఎగ్జంప్షన్స్ అన్ని ఇచ్చి, రాయితీలన్నీ ఇచ్చేసిన తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్ ఏసి, అది టీడీఎస్ రూపంలో కట్ చేసి పెడుతున్నారు. అయితే దీనికోసం మాత్రం మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇంకా బాధపడుతూనే ఉన్నాం. అయితే ఏమవుతుంది, దాంట్లో మీరెక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, నిజంగా మీరు కట్టింది మీరు ట్యాక్స్ అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు రోజున గమనించండి. అయితే ఏమవుతుందంటే మీ టీడీఎస్ మీ పాన్ నంబర్‌లో ఆ అకౌంట్‌లో దాచిపెడతారు. తర్వాత ఏమవుతుందంటే మీకు జులైలో మీరు నా ఇన్కమ్ ఇంత, నా సాలరీ ఇన్కమ్ ఇంత, నా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంత, నాకు అదర్ ఇన్కమ్ ఇంత, నా అగ్రికల్చర్ ఇన్కమ్ ఇంత అని గనక మీరు ఒక ఐటీఆర్ ఫామ్‌లో ఫిలప్ చేసి మీరు ఫైల్ చేసినప్పుడు, ఇంకోటేంటంటే మీరు ఏమాత్రం కాన్సంట్రేషన్ చేయకుండా మీరు టీడీఎస్ కట్ చేశారులే మనకెందుకులే అని గోలను వదిలిపెట్టేసిన పరిస్థితిలో మీకు ఏ విధమైన రిలీఫ్ రాదు. కానీ నాబోటోళ్ళు చెప్పడం వల్లో, పేపర్ చూడడం వల్లో, టీవీలో వినటం వల్లో అరే ఈ వెసులుబాటు ఉంది, మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. ఆ! అమ్మా నాన్నకి ఈ రోగం ఉంది, ఆ రోగాన్ని మనం సర్టిఫికేట్ రూపంలో తెచ్చుకుంటే మనకు రాయితీలు పెరుగుతాయి అని గనక గ్రహించినప్పుడు మళ్ళీ మీరు దాన్నంతా మీరు ఆ టాక్స్ ప్లానింగ్ చేసుకొని దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల అధికంగా కట్టిన మీరు టీడీఎస్ మీకు వాపసొస్తుంది. మిగిలిన డబ్బులు గవర్నమెంట్ రెవెన్యూ ఖజానాకెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటంటే మీరు కట్టిన డబ్బులు 2 సంవత్సరాల వరకు ఖజానాకు చేరదు. అలా సస్పెన్స్‌లో ఉండిపోతుంది. కానీ గవర్నమెంట్ వాడుకోవట్లేదంటే వాడుకుంటారు. కానీ నా పైసలు కాదివి
అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాడుకుంటారు కానీ, అంటే నా కొడుకు సొమ్ము నేను వాడుకుంటున్నాను, నా కొడుకు ఏదన్నా క్లెయిమ్ చేస్తే నేను ఇవ్వాల్సిన పరిస్థితిలో తండ్రి ఎంత బాధపడతాడు. మరి మోడీ గారు కూడా అంతే బాధపడరు. అది మాత్రం గ్రహించండి. అయితే ఏంటంటే మీకు కూడా నేను కూడా దేశంలో ఒక భాగస్తుడిని. నేను ఆర్థిక సహకారం నా బాధ్యత. నేను ఇవ్వక తప్పదు అనుకుని మీరు గ్రహించాలంటే మీరేం చేయాలంటే మీరు సరిగ్గా ఫైల్ చేసుకోవాలి. నాకు కట్టాల్సిన అవసరం లేదు. నేను రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అని అనుకుంటే వదిలేస్తే ఈ టీడీఎస్ 2 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఖజానాకు చేరదు. మీరు హెల్ప్ చేసినట్టు అవుతుందా కాదా అనేది మీరు గ్రహించండి. అయితే ఏంటంటే మీరు ఫైల్ చేసిన తర్వాత మీకు ఏదైనా వాపస్ వచ్చినట్టయితే వాపస్ ఇస్తారు. లీగల్‌గా వాపస్ ఇస్తారు మీకు. అంటే ఇల్లీగల్‌గా క్లెయిమ్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు మోసం చేసే ప్రయత్నం చేయకండి. టీడీఎస్ కట్టినప్పుడు మీరు బాధపడుతూనే కట్టారు. ఇప్పుడు మోసం చేసి మళ్ళీ మీ డబ్బులు తిరిగి తీసుకునే ప్రయత్నం చేయకండి. లీగల్‌గా మీకొచ్చే ఆప్షన్స్ అన్నీ అవైల్ చేసుకోండి. ఇంట్రెస్ట్‌తో పాటు మీ రిఫండ్ మీరు తీసుకోండి. దాంతో పాటు మీరందరూ చేస్తున్న ఒక చిన్న పొరపాటు ఏంటంటే, చిన్న పొరపాటు అనుకుంటే ఇవాళ జరిగింది కాబట్టి పెద్ద పొరపాటే అంటారు. ఇంకోటేంటంటే మీకు మీకు రూ. 1,00,000, రూ. 2,00,000 రూ. 50,000 మీకు సాలరీ వస్తుంది. అంటే సపోజ్ రూ. 50,000 సాలరీ అనుకోండి. సంవత్సరానికి రూ. 6,00,000 అవుతుంది. రూ. 6,00,000 మీరు ఎల్ఐసి కడతారు. తర్వాత వచ్చేసి మీరు హౌసింగ్ లోన్ ఉంటే హౌసింగ్ లోన్ కడతారు. తర్వాత పిల్లల్ని చదివించుకుంటారు. ఇవన్నీ పోంగా మీకు ఒక 50,000, రూ. 60,000 మీకు మిగులుతాయి. అది మిగిలింది నా దగ్గర ఈ డబ్బులు మిగిలినయి నా సంపాదనలో ఇది నా మిగులుబాటని మీకు కూడా తెలియని పరిస్థితిలో మీరున్నారు. ఎందుకంటే ఏనాడు మీరు లెక్కేసుకోవట్లేదు. ఒక క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ మీరు యేసుకునే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈరోజు యేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకెంత సంపాదన ఎంత సంపాదన ఉన్నా కూడా మీకు వచ్చిన సంపాదన ఏంటి? ఇంట్రెస్ట్ ద్వారా ఏమొచ్చింది? బయట వాళ్ళకి ఎవరికైనా అప్పులిస్తే ఏమొచ్చింది? మీ తాతల తండ్రులను సంక్రమించిందో లేకపోతే మీరు కొనుక్కున్న అగ్రికల్చర్ నుంచి ఎంతొచ్చింది? అవన్నీ యేసుకోండి. దాంతోటి మీ పిల్లల చదువులు గానివ్వండి, మీరు ఎఫ్‌డిఆర్‌లేసినా, లేకపోతే ఇంటి లోన్ తీర్చుకున్నా, లేకపోతే మీరు ఎవడికన్నా డబ్బులున్నాయి గదా! అని ఎవడికన్నా చేతిబదులిచ్చినా, ఇవన్నీ కూడా లేకపోతే చిట్టీలు కట్టినా మార్గదర్శనంలోనో, కపిల్‌లోనో చిట్టి కట్టినా కూడా ఇవన్నీ గనక రాసుకొని తర్వాతేమో ఇయాల మా ఆవిడకిష్టమని ఆహ్, గోల్డ్ కొన్నా, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మీకు దాంట్లో మీరు నా సంపాదన ఇది. నా సంపాదన ఈ విధంగా వాడుకున్నాను. నా సర్ప్లస్ అమౌంట్ ఇది. అయితే అప్పుడు ఏమవుతుందంటే సంవత్సరం మీరు ఇది కంటిన్యూ చేసిన రోజున ఏమవుతుందంటే మీ అక్యుములేట్ అవుతా ఉంటుంది. మీ సంపాదన మిగులుబాటు సంపాదన అది గోల్డ్ రూపంలో గాని, క్యాష్ రూపంలో గాని మీకు అక్యుములేట్ అవుతా ఉంటుంది. రేపటి రోజున అవసరం వచ్చినట్టయితే మీరు గోల్డ్ తాకట్టు పెట్టుకునో, లేకపోతే ఇంకా గోల్డ్ కొనుక్కునో చేసుకుంటారు. ఇవన్నీ కూడా పేపర్ మీద ఉండిపోతాయి. అయితే ఇప్పుడు మోడీ గారని పరిస్థితి ఏంటంటే మీకు పూర్తిగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీరు కరప్షన్‌ని కంప్లీట్ మాపుతాను. కాబట్టి ఏంటంటే, మీరు అందరూ సహకరించండి. మీరు డబ్బులేస్తే గనక జాగ్రత్తగా ఏసుకోండి. మీరు బ్యాంక్‌లో మీ దగ్గరున్న డబ్బులు మీ అనుకున్న లీగల్ మనీ అంతా డిపాజిట్ చేసుకోండి. దీంట్లో ఎవరు మిమ్మల్ని క్వెషన్ చేయరు అని అంటున్నారు. అది నిజమే. దీంట్లో అబద్ధం ఏమాత్రం లేదు. కానీ మీడియాస్ గాని, మీ మీడియా వాళ్ళు గాని, తర్వాత పేపర్ వాళ్ళు గాని చాలా మిస్‌గైడ్ చేస్తున్నారు. ఎట్లాంటి మిస్‌గైడ్ అంటే, రేపొద్దున కొత్త నోట్లొస్తున్నాయి. రూ. 2,000 నోట్స్‌లో ఒక చిప్ పెట్టారు. దాంతో శాటిలైట్ రికార్డింగ్ అవుతుంది. శాటిలైట్ రికార్డింగ్ వాళ్ళ సర్వర్‌కెళ్తుంది. ఇన్‌కమ్ టాక్స్ సర్వర్‌కి అవుతుంది. కాకపోతే ఎక్కడ నోట్లున్నాయో ట్రేస్ ఔట్ చేస్తారు. దే విల్ బి కాట్ అని అంటున్నారు. ఏవండీ పిచ్చి కాపోతే అసల డిపాజిట్ చేయడానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. విత్‌డ్రాయల్ కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు. అప్పుడు కట్టలు కట్టలు ఎక్కడ అకౌంట్ ఉంటాయండి. అంటే ఒక మీడియా వాళ్ళు రాసినంత మాత్రాన ఎవడో ఏదో మాట్లాడినంత మాత్రాన భయం అయిపోయి ఎక్కడ పడితే ఎక్కడ ఎవడికి పడితే వాడు ఇయాల ఎట్లా నాకు ఇనిపిస్తున్న మాటలేంటంటే రూ. 100 అది రూ. 500 ఇస్తే మీకు రూ. 350, రూ. 400 ఇస్తున్నారట. అంటే దానికి కూడా ఆశపడి ఆ డబ్బులు మార్చితే చాలు అంటే ఈ భూతాన్ని వదిలించుకోవాలంటే మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకరు లేరని చెప్తాను. ఎందుకంటే ఎందుకు భయపడాలి? నిజంగా మీ కష్టార్జితం దోచుకునే హక్కు ఎవరికీ లేదు. చట్టానికి లేదు, ఎవరికీ లేదు, దేవుడికి కూడా లేదు. అది మాత్రం బాగా గమనించాల్సిన విషయం. మీ చట్టపరంగా మీరు సంపాదించుకున్న డబ్బులు ఎవరు తినే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఏంటి మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడైనా పర్వాలేదు. కానీ ఈ ఎంప్లాయీస్ అందరికి ఒక అలవాటు ఏముందంటే ఎవరికో ఆడిటర్‌కి ఇచ్చో లేకపోతే మీరు చేసుకొని ఏంటంటే మీ ఇన్‌కమ్ ఎంతొచ్చిందో చూసుకుంటున్నారు తప్ప నా ఇన్‌కమ్‌ని ఎలా డిస్బర్స్‌మెంట్ చేశాను, నాకు మిగులుబాటు ఎంతుంది, నా గోల్డ్ ఎంతుంది, సిల్వర్ ఎంతుంది, చిట్టీలు ఎంత కట్టామనేది ఎక్కడా కూడా ఎవరు తయారు చేసుకోవట్లేదు. అఫ్‌కోర్స్ ఒక బిజినెస్ మ్యాన్ అంటే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుంటారు. మీరు ఎక్కడ బ్యాలెన్స్ షీట్ చేసుకోరు. మీరు ఎక్కడ ఫైల్ కూడా చేయరు. ఇన్‌కమ్ టాక్స్‌లో మీరు ఎక్కడ ఫైల్ చేయరు. కానీ మీరు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ ఎవరికైనా ఇవ్వనివ్వండి. మీరు ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకొని ఈ సంవత్సరం నా ఇన్‌కమ్ ఇంత, నా ఇన్‌కమ్‌లోంచి ఇది. లేపోతే మీకు డబ్బులు సరిపోకపోతే ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొచ్చినట్టు రాసుకోండి. తప్పేం లేదు దాంట్లో. అంటే అప్పులు
నా ఆస్తులు చేసుకున్నట్టయితే ఈ రోజున అదే మీకు 50,00,000 రూపాయలు బయట వాళ్ళు రావాల్సినవి గానీ, చిట్టీలు గానీ ఒక 50,00,000 రూపాయలు మీ దగ్గర జమ అయిందనుకోండి. ఇవాళ 50,00,000 రూపాయలు మీరు బ్యాంకులో ఏసుకోండి. ఏ శాటిలైట్ వాచ్ చేస్తుందో చేస్తే నాతో చెప్పండి, నేను చెప్తాను మీకు. ఏ చట్టానికి హక్కు లేదండి. మీ దగ్గర గుంజుకునే హక్కు ఎవరికీ లేదు. మోడీ గారు చెప్పింది అది కాదు. పారదర్శకంగా ఉండండి. ట్రాన్స్‌పరెన్సీగా ఉండండి. మీ సంపాదన మీరు చెప్పుకోండి. మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు గానీ, మీ డబ్బుల్ని దోసుకోవడానికి ఈయన ఆ ప్రయోగాలు చేయక్కర్లే. ఒకడిని తన్ని తీసుకోవచ్చు. వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఇంకా పిచ్చితనంగా ఉంటున్నారు. పరుగులు పెడుతున్నారు. ఆఖరికి ఇవాళ నాకెంత ఆశ్చర్యం అనిపించిందంటే డిఫరెంట్ ఈ 2, 3 రోజుల నుంచి విపరీతంగా ఫోన్‌లొస్తున్నాయి. ఎవరెవరో ఫోన్‌లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఇందాక ఒక ఆయన అడిగాడు, "సారు ఒక మనిషి ఎంత వరకు బ్యాంకులో ఏసుకోవచ్చని అడిగాడు. బాబు నువ్వెవరు బాబు అని అడిగితే నేనొక స్టూడెంట్‌ని అన్నాడు. మరి స్టూడెంట్ అంటే మరి ఏసుకోవచ్చంటే నీ దగ్గర డబ్బులెక్కడియి అంటే, అట్లా కాదు సార్ చెప్పండి 2.5 లక్షలు ఏసుకోవచ్చంట కదా! మరి ఓ 4 లక్షలు ఏసుకోవచ్చా అని అడిగితే, అసలు 2.5 లక్షలు, 4 లక్షలు కాదు బాబు నువ్వు 40 లక్షలు ఏసుకో నిన్నెవడు అడగడు. కానీ నువ్వు స్టూడెంటువు కదా! నీ దగ్గర డబ్బులెక్కడి నుంచి ఉంటాయంటే, అప్పుడు ఫోన్ పెట్టేసిండు. అంటే దాని అర్థం ఏంటంటే, వెతుకులాట ఎంత దూరం పోయిందంటే, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వెతుకుతున్నారు. ఇనాపరేటివ్ అకౌంట్స్‌లో ఎవరైతే ఆపరేట్ చేయట్లేదో దాంట్లో కూడా 2.5 లక్ష పాస్ చేసేద్దామని ఆలోచిస్తున్నారు. చుట్టాలని, పక్కాలని అసలు ఆఖరికి ఏంటంటే తినడానికి సరిపడి సంపాదన లేని వ్యక్తిని కూడా ఎంచుకొని వాడు బ్యాంకులో జమ చేసి తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు. ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నామో మన విజ్ఞానం, మన చదువు ఎటుపోయినట్టో నాకేం అర్థం కావట్లేదు. ఈ ఈ దయచేసి నా మాటిని మీరు ఈ పరుగులు మానేసేయండి. ఏమీ జరగబోవట్లేదు. మోడీ గారు మీ జేబుల్లో గుంజుకోవడానికి మాత్రం ఏ ప్రయత్నం చేయట్లేదు. ఆ చిప్పు లేదు, ఏమి లేదు. ఎందుకంటారా? చిప్పు ఉంటే ఉండనివ్వండి. మీరు కట్టలు ఒక డంప్ యార్డ్‌లో మీరేమన్నా లోడ్ చేసుకోవట్లేదు కదా! అన్ని పైసలు మీకొచ్చే అవకాశం ఇప్పుడు లేనే లేదు. ఎందుకంటే యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు విత్‌డ్రా హెవీ అమౌంట్స్ ఫ్రమ్ ది బ్యాంక్. కాబట్టి ఏంటంటే ఆ పిచ్చి మాటలు మీరు మానేయండి. ఈ రోజు కూడా మీరు చేయాల్సింది ఒకటే. మీరు డబ్బులు బ్యాంకులో ఏసుకోవాలంటే పిచ్చిగా డబ్బులేసేసి మాత్రం రేపొద్దున నోటీసులొస్తాయి. ఆ నోటీసులకి మీరు సమాధానం చెప్పి పొజిషన్ లేని రోజున మీ డబ్బులన్నీ ఎటు పోతాయి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇయాల బ్యాంకులో ఏసుకున్న సంతోషం రేపు మిగలకుండా పోతుంది. దానికి మీరు ఒకటే చేసుకోండి. ఆల్రెడీ మీరు ఫైల్ చేసున్నారనుకోండి. ఫైల్ చేసుంటే మీరు గతంలోకెళ్ళి ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ ఎంతుంది? సిల్వర్ ఎంతుంది? తర్వాత చిట్టీలు ఎంత కట్టారు? ఎప్పటి నుంచి కడుతున్నారు? తర్వాత ఎవరికన్నా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళకి ఏమన్నా అప్పులిచ్చారా? ప్రామిసరీ నోట్లున్నాయా? అవన్నీ పేపర్ మీద పెట్టండి. అవన్నీ పేపర్ మీద పెట్టి రెడీ చేసుకోండి. అయితే నాకు పలానా చోట నుంచి ఇప్పుడు ఇంకో గమ్మత్తు ఏమైందంటే రకరకాల మాటలు ఎలా వినిపిస్తున్నాయంటే నిజంగా ఇంటి చుట్టూ తిరిగినా కూడా డబ్బులేవని పెద్ద మనుషులు ఇవాళ అది అనాథరైజ్డ్‌గా తీసుకున్నారో, ఆథరైజ్డ్‌గా తీసుకున్నారో తెలీదు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇగో నీ బాకీ తీర్చేస్తున్నానంటే ఈయన గారు డబ్బులేసుకోవడానికి భయపడుతున్నాడు. ఆ డబ్బులు తీసుకోవడానికి భయపడుతున్నాడు. సర్లే తర్వాత చూద్దాం అంటే అట్లా కాదు. నీ డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తానంటే దాని అర్థం ఏంటి? అంటే వాడు భయపడుతున్నాడు. ఇవాళ దాకా ఇంటి చుట్టూ తిరిగిన ఇవ్వని మనిషి ఇవాళ ఇచ్చేసే ప్రయత్నం చేస్తానంటే ఈ భయం ఎంత దూరం పోయిందంటారు? నిజంగా ఇది భూతమే. నిజంగా మనం ఇగో అదిగో బూచని పిల్లగాడిని జడిపించినట్టు మీకు మీరే భయపడుతున్నారు తప్ప దీంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవాళ చక్కగా ఈ స్కీమ్‌ని వినియోగించుకోండి. ఎవరు మీ మీద దండెత్తే ప్రయత్నం చేయరు. ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ వస్తే ఆన్సర్ చేసే దమ్ములు, ధైర్యం మీకు ఉంటుంది. గ్యారంటీగా ఏమి ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 10 మంది కరప్టెడ్ ఉంటే 90 మంది స్వచ్ఛంగా సంపాదించేవాళ్ళున్నారు మీలో. 90 మంది ఉంటారు. 100కి 90 మంది ఉంటారు. మరి 90 మంది ఆ 10 మంది భయపడట్లేదు. వాళ్ళ తెలివితేటలతోటి ఎవరో ఒక అకౌంట్‌లో ముందు డంప్ చేసేద్దాం. తర్వాత డ్రా చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకంటే ఆవేశంగా మీ 90 మంది పరేషాన్ అయిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దయచేసి మీకు ఏ విధమైన ఒకవేళ మీరు నేను చెప్పిన మాటల్లో ఏమాత్రం నిజం లేకపోయినా, లేపోతే అసలు బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేసుకోవాలి? క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ ఎలా ఏసుకోవాలి? అసలు నేను ఎంత బ్యాంకులో ఏసుకుంటే నేను సేఫ్‌గా ఉంటానని మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే నా నా వీడియో చూసి మీకు ఆ డౌట్ మీరు తీసుకోవాలంటే మీరు నాకు టెలిఫోన్ చేయండి. లేకపోతే మెసేజ్ పెట్టండి. మీకు తగిన రిప్లై ఇస్తాను. లేకపోతే ఎంప్లాయీస్ అందరూ మేమందరం కలిసి వింటాము. మేము ఒక్కడమే వినటం వల్ల ఉపయోగం లేదు. మా డిపార్ట్‌మెంట్‌కి మీరు రండి అని నన్ను ఆహ్వానిస్తే మీ దగ్గరికొచ్చి చాలా విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇయాల ఈ వీడియో పరంగా మీకు చెప్పేదేంటంటే ఏ విధమైన భయాందోళనలకి గురి కావద్దు. మోడీ గారు చేసిన ప్రతిపాదన చాలా మంచిది. ఎందుకంటే మన పక్కింటోడిని చూసి వాడు అంతస్తులు కట్టుకున్నాడు. నేనొక్కడినే టాక్స్ కట్టుతున్నాననే ఫీలింగు ఇక ముందు ఉండదు. ఎందుకంటే అతను కూడా లైన్‌లోకి రావాల్సిందే.
ట్యాక్స్ కట్టాల్సిందే. ఇప్పటికైనా మీరేం చేస్తారంటే, ఇప్పటి వరకు రిటర్న్ ఫైల్ చేయకపోతే ఇవాళ అన్ని ఆప్షన్స్ వాడుకొని రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోండి. హాయిగా సౌండ్ స్లీప్‌లోకెళ్ళండి. నిద్రపోండి. మీరు ఏసీలోంచి కూడా వేడి గాలి వస్తుంది ఇప్పుడు. చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు. వేడి ఏసీలోంచి చల్లగాలే వచ్చి ప్రయత్నం మీ చేతుల్లో ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. దీంట్లో ఏ విధమైన భయాందోళనకి గురి కావక్కర్లేదు. మీరు బ్యాంకుల చుట్టూ పరిగెత్తొద్దు. కాకపోతే ఏంటంటే కేవలం ఆ ఇంటి ఖర్చుల మందం సంపాదించుకోవడానికి ఒక 4000, 5000 మార్చి పెట్టుకోండి. పొదుపుగా వాడుకోండి. ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర 2.5 లక్షలు అంటున్నారు. అది ఎంతవరకు డిపార్ట్‌మెంట్ అనౌన్స్ చేసిందా? బయట మీడియా అనౌన్స్ చేసిందా అనేది పక్కన పెడితే 2.5 లక్షలు కాదు 25,00,000 బ్యాంకులో ఏసినా కూడా రేపొద్దున నోటీస్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే సమర్థత మీ దగ్గర ఉంటుంది. అది మీ అంతట మీరే చేసుకోగలుగుతారు. లేపోతే నాబోటోడు మీకు సలహా ఇస్తాడు కాబట్టి దీన్ని మంచిని గ్రహించి ఈ రోజు నుంచైనా మీరు హ్యాపీగా నిద్రపోండి. ఇది దిగులు మాత్రం మానేయమని కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.